లెఫ్ట్ ఓవర్ కర్డ్తో కూడా ఇంత యమ్మీగా రాడిష్ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ యూ ఆల్? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తాను. అదేంటి అంటే రాడిష్ పెరుగు పచ్చడి. అండ్ ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి, అంటే సండే ఈవినింగ్ 7 o'clockకి నేను లైవ్కి వస్తున్నాను. తప్పకుండా జాయిన్ అవ్వండి, సో దట్ మనం కొంచెం షేర్ చేసుకుందాము మన వ్యూస్, మన థాట్స్. అండ్ మీకు ఏమన్నా లైవ్లో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ టాపిక్ గురించి నేను ఈరోజు లైవ్లో మాట్లాడతాను. అండ్ తప్పకుండా మనం లైవ్లో కలుద్దాం. సో ఆ ఎమ్మీ టేస్టీ రాడిష్ పెరుగు పచ్చడి ఎలా చేయాలి అనేది చూసేసేయండి. రాడిష్ పెరుగు పచ్చడి కోసం ఫస్ట్ క్లీన్గా వాష్ చేసి పీల్ చేసుకున్న రాడిష్ని తీసుకోవాలి అండ్ దాన్ని సన్నగా తురుమాలన్నమాట. బాగా గ్రేట్ చేసుకోవాలి. సన్నగా ఉంటేనే పెరుగు పచ్చడి టేస్టీగా ఉంటుంది. కొంచెం సన్నగా ఉన్న గ్రేటర్ తీసుకొని తురుముకుంటే సరిపోతుంది. సో ఈ రాడిష్ మనకి చాలా మంచిది, హెల్త్కి కూడా మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇమ్యూనిటీ బూస్టింగ్కి రాడిష్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇందులో మంచిగా క్వాంటిటీ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో మన రెగ్యులర్ డైట్లో రాడిష్ ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ అయినా పెరుగు పచ్చడి తినడానికి ట్రై చేద్దాం. బికాజ్ కర్రీలాగా తినడం కొంచెం కష్టం కాబట్టి ఇలా పెరుగు పచ్చడి చేసుకుంటే ఈ సమ్మర్స్లో పెరుగు తినడం కూడా మంచిది కదా. సో హ్యాపీగా రాడిష్ని కూడా తినేసేయచ్చు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఇలాంటి బ్యాడ్ ఓడర్ అనేది రాదు, బికాజ్ మనం మంచిగా బాయిల్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలి, సో దట్ బాయిల్ చేస్తే కింద అడుగంటకుండా ఉండడానికి. కుక్కర్లో బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ చిన్న బౌల్లో బాయిల్ చేసుకున్నా చాలు. సో కొంచెం వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం లేదు, సో దట్ మనం పెరుగులో కలుపుకుంటాం కదా, సరిపోతుంది. మరీ లూజ్గా అవ్వకుండా ఉంటే చాలు. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, సో దట్ రాడిష్ కూడా చప్పగా ఉండకుండా బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది అనమాట. అందుకు ఇలా రాడిష్లో వాటర్ ఇంకా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 minutes బాయిల్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకు రాడిష్ ముట్టుకుంటే సాఫ్ట్గా అయినట్టు తెలియాలి. ఈ వాటర్ మొత్తం కూడా లైక్ దగ్గర పడేలాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది బాయిల్ అవుతుంటే మీన్వైల్ మనం తాలింపు కోసం రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఇందులోకి ఎల్లిపాయలు కావాలి, గార్లిక్. సో మంచిగా పొట్టు తీసుకొని దంచుకుందాము. పెరుగు పచ్చడిలోకి ఎప్పుడైనా కూడా ఎల్లిపాయలు చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఎల్లిపాయలని దంచుకొని ఒకవైపు మిర్చి కట్ చేస్తున్నాను. సో మీకు కనుక మిర్చి అడ్డుగా అలా రాకూడదు అనుకుంటే రెడ్ కారం కూడా వేసుకోవచ్చు. బట్ మిర్చి వేసుకుంటే కలర్ కూడా ఎల్లోగా పెరుగు పచ్చడి బాగుంటుంది అనమాట చూడడానికి. సో మిర్చి కట్ చేస్తున్నాను అండ్ కరివేపాకు, కొత్తిమీర కూడా కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఎంత ఎక్కువ కరివేపాకు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో తాలింపు కోసం ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ తాలింపు గింజలు అన్నీ వేసుకొని చేసేసుకోవాలి. సో ఫస్ట్ జీలకర్ర, ఆవాలు. అండ్ మీకు కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుంది అనుకుంటే మీకు మినపప్పు ఉంటే వేసుకోవచ్చు. సో నా దగ్గర స్ప్లిట్ మినపప్పు ఉండదన్నమాట ఇప్పుడు. సో నేను పెసరపప్పు వేసుకుంటున్నాను. ఈవెన్ పెసరపప్పు కూడా తాలింపులో వేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది, పెరుగు పచ్చడిలో మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ. అండ్ జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు వేసుకున్నాక దంచి పెట్టుకున్న వెల్లిపాయలు వేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ మిర్చి వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం, సో దట్ పసుపు ఎంత హెల్త్ బెనిఫిట్స్ అనేది నేను అప్పుడే ఒక వీడియో చేశాను, తప్పకుండా చూడండి. అండ్ పసుపు వేసుకుంటే దెన్ గోస్ మిరియాల పొడి కదా, మిరియాల పొడి కూడా తప్పకుండా వేసుకోవాలి. అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలన్నమాట. అండ్ దించే ముందు కొద్దిగా ఇంగువ వేసుకుంటే మన తాలింపులో టేస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో హెల్తీ కూడా. ఇంగువ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను చూడండి, సెల్ఫ్ ప్రమోషన్. సో తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేసాను. ఇది ఆప్షనల్, మీకు ఒకవేళ పెరుగులో ఆనియన్ తినడం ఇష్టం లేకపోతే యూ కెన్ స్కిప్ దిస్. బట్ ఆ క్రంచ్ అనేది ఆనియన్స్ది తాలింపులో వేసినప్పుడు దాన్ని పెరుగులో వేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో తాలింపులో వేసుకుంటే బాగుంటుంది దాన్ని డైరెక్ట్లీ పెరుగులో వేసుకోవడం కంటే. అండ్ ఇక్కడ రాడిష్ బాయిల్ అయిపోయింది. సో ఈ బాయిల్ అయిన రాడిష్లోకి మనం చేసుకున్న తాలింపు మిక్చర్ని వేసేసుకుందాం. అండ్ వేసుకొని దీంట్లోకి మనము కర్డ్ కూడా వేస్తాం కాబట్టి దానికి కావాల్సినంత ఉప్పు ఇప్పుడు వేసుకుందాం. సో దట్ మనం రాడిష్కి కొంచెమే వేసాం కాబట్టి ఇప్పుడు కర్డ్ వేసినా కూడా సరిపోయేంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఉప్పు వేసేసుకొని తర్వాత పెరుగు వేసుకోవాలి.
దేర్ గోస్ కర్డ్. దీనికి చిక్కగా ఉన్న పెరుగు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది పెరుగు పచ్చడి పల్చగా ఉండడం కంటే. అండ్ మొత్తం వేసుకున్నాక లాస్ట్లో కొంచెం శొంఠి పొడి వేసుకోవాలి. బికాజ్ శొంఠి అనేది కర్డ్ ఐటమ్స్లోకి వేసుకుంటే మన హెల్త్కి మంచిది అండ్ ఆల్సో టేస్టీ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకుందాము. అండ్ అయిపోయింది, యమ్మీ యమ్మీ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా? హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్.